ఇప్పుడు రెండు మాటలు ఇక్కడ అంటే ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు మీకు రిప్లై ఇవ్వమన్నారు దీని మీద కొండా సురేఖని, ఆమె డైరెక్ట్ గా కంప్లీట్ గా తన వ్యక్తిగతం దీన్ని ఉపసంహరించుకోవాలి అంటున్నారు. ఇంకొకటి, గతంలో కూడా సుష్మిత కామెంట్స్ చేశారు, అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అలాగే మంత్రిగా ఉండి కొండా సురేఖ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద కదా కామెంట్ చేశారు, అప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉండింది. సో ఇవాళ రోజు ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే సీఎం చైర్ ని కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు, సీఎం ని క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే, కరెక్ట్ కాదు, కానీ దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడైనా అట్లీస్ట్ యాక్షన్ నిజంగా ఉంటుందా? ఇప్పుడు ఇంత మాట్లాడుతూ ఇంత ఉన్న సందర్భంలో నాలాంటిది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్యానల్లో ఉన్న సోదరులు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎలా మాట్లాడుతారు, ఎలా నోటీస్ ఇస్తారు, ఫస్ట్ టైం మాట్లాడి తను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పినారు. సో ప్రతి మనిషికి తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది, అది అయిపోయింది. దెన్ సెకండ్ టైం కూడా సేమ్ అదే లైన్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక తిరుపతి అన్న మాట్లాడుతున్నాడు. తిరుపతి అన్న అంటే మాకు గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కూడా అభిమానమే. కానీ ఆ రోజు టికెట్ రాలేదన్న ఆ అక్కసు అది తనలో అసహనం అనేది కనబడుతుంది. ఓపెన్ గా దిక్కుమాల పార్టీని మాట్లాడుతున్న దాంట్లో అది సరైనది కాదు. తిరుపతిన మనకు అవకాశాలు రాలేదు అని అంటే ఇంకేదైనా బెటర్ వస్తామని ఆలోచించుకోవాలి తప్ప నేను కాంగ్రెస్ వాదిని కాదు, నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు. రేవంత్ రెడ్డిని బ్లైండ్ గా నమ్మి ఆ దిక్కుమాల పార్టీలు చేయనందుకు నేను చింతిస్తున్నా. మీరు కాంగ్రెస్ వాది, మీరు సమర్థించుకోండి. నేను కాంగ్రెస్ వాదిని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కేవలం బ్లైండ్ గా గుర్తిగా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని నమ్మి అందులో చేరినందుకు నేను చింతిస్తున్నా. తిరుపతన మీకు తెలుసు, టికెట్లు ఇచ్చేటప్పుడు రకరకాల ఈక్వేషన్స్ గెలిపే చాలా రకాలు ఉంటాయి. కానీ ఏముండవండి, ఎంత అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, కాదు అది సరైనది కాదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ పొలిటికల్ సిస్టమ్ లో ఎలక్ట్రల్ సిస్టమ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. ఈ రకమైన స్టేట్మెంట్ సరైనది కాదు. మనకు నచ్చకపోతే నచ్చకపోయి ఉండొచ్చు, అందరికి నచ్చాలని ఏం లేదు. నచ్చకపోయినంత మాత్రం దాన్ని దుష్ప్రచారంగా దూషించే విధంగా ఉండడం అనేది సరైనది కాదు. రెండో విషయం బీజేపీలో ఎలాంటి వర్గపోరు లేదా? బండిదొక తీరు, గుండుదొక తీరు, ఈటలదొక తీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. పక్కోలి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏది పెట్టి అందులో ఏమున్నదో వాసన చూసి ఎందుకు కంపు కొడుతుందా, సువాసన వస్తుందా అది చూసుకోండి. అది వదిలేసి పక్కోటి అంతా తొంగి చూడడానికి ప్రతిట్లో ఉందండి సమస్య. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నది. కేసీఆర్ ఇంట్లో లేదా? కవిత, హరీష్ రావు, కేటీఆర్ మధ్య లేవా సమస్యలు? నడుస్తాయో వాళ్ళ దగ్గర? నాయకుడు ఎందుకు మీరు ఎంత చొరబడి చూడాలా అంతగానో? అంటే సుష్మా బయట వచ్చి మాట్లాడింది కాబట్టి ఇవాళ మాట్లాడిన స్టేట్మెంట్ కి ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇచ్చి పార్టీకి సంబంధించి, ముఖ్యమంత్రి గారికి సంబంధించి, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి ఇవాళ ట్రోల్ చేయబడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా రేపు మా భవిష్యత్తు పార్టీతో ఉన్నది. మా పార్టీకి నష్టం జరిగితే మేము ఎందుకు భరిస్తాము? ముఖ్యమంత్రి గారికి నష్టం జరిగి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేందుకు మాట్లాడితే ఎందుకు భరిస్తాము? భరించబోతున్నా నేను. ఇవాళ సురేఖగా మాట్లాడిందంటే ఎస్, పార్టీలో మంత్రిగా ఉన్నది, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆమె కేబినెట్ లో మాట్లాడొచ్చు, ఈసీతో మాట్లాడొచ్చు, పీసీతో మాట్లాడొచ్చు, ఏఐసీసీతో మాట్లాడొచ్చు, జనరల్ సెక్రటరీతో మాట్లాడొచ్చు. ఆ స్వేచ్ఛ అక్కకున్నప్పుడు నీవెందుకు మిస్బిహేవ్ చేస్తున్నా అంటున్నా. ఎస్, తన తండ్రికి మాట ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని అంటే ఇవాళ పదవులు వచ్చిన వాళ్ళే ఇంకా పదవులు కావాలని అడుగుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి గురించి దాని గురించి కూడా ఆలోచించాలి కదా. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కార్యకర్త గురించో, ఒక లీడర్ గురించో, కొన్ని బీసీ బిడ్డల గురించో, ఆడబిడ్డల గురించో మీరు ఎక్కడైనా ప్రస్తావించినారా? ఎక్కడైనా వాళ్ళ కోసం కొట్లాడినారా? వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? అది కదా కావాల్సింది. అన్ని మన ఇంట్లోనే ఉండాలి, అన్ని మనకే ఉండాలి. ఇది ఎక్కడ ఆశ అండి? దాని గురించి ఏదో మాట్లాడాల్సింది. అవి వదిలేసి వ్యక్తిగతంగా స్వార్థంగా మాట్లాడే వాటి గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మూడో విషయం ఏంటి అనంటే ప్రతి దాంట్లో ప్రతి పార్టీకి కూడా గెలుపోటంలు పరమావధిగా పనిచేస్తారు.
చేస్తారు. గెలుపు గుర్రాలు ఎవరని వెతుక్కుంటారు, ఎవరు ఏం పెడతారు, ఏం చేస్తారని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పని విషయానికి వచ్చినప్పుడు ఎవరు అడగరు ఆ విషయం. అది అన్ని పార్టీలో ఉన్నటువంటిది. అంత సిస్టమ్ అంతా అందరి దగ్గర ఒకే రకంగా ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దోషి అన్నట్టుగా మాట్లాడడం అనేది సరి అనేది కాదు. సో ఇవాళ బీజేపీలో లేదా, బీజేపీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు కప్ప రాజప్రసాద్ అని ఉన్నాడు. బీజేపీ పార్టీ ఎన్ని రోజుల నుంచి నాన్న నీకు ఎందుకు ఒక నామినేటెడ్ పదవి వస్తలేదు? ఇవాళ ఎవరు ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పార్టీకి మీరు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఎందుకు ఒక పదవి ఇస్తలేదు? అందరికీ ఉందనా? ప్రతి ఒక్కరికి ఉన్నది. పదవులు వేరు, ఆ పని వేరు, చేసే వేరు, అధిష్టానం వేరు, అన్ని పార్టీలలో ఉన్నది. కానీ ఒక పార్టీనే దూషించి ఇక్కడేమో కాంగ్రెస్ జరిగిపోతుంది, దిక్కుమాలింది, కంపుది అని మాట్లాడటం అనేది సరి అయినది కాదు అంటున్నా. మనం ఒకరి గురించి ఏం పెట్టినప్పుడు నలుగురు మన వైపు చూపిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ 100% కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంకొకటి అడుగుతా, పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ మాట్లాడాలంటే ఆ నియత్ మనకు ఉండాలి. మనం పక్కాగా అన్ననే పుట్టి అన్ననే పెరిగి అందులోనే చచ్చిపోతే మనం ఆ స్టేట్మెంట్ చేసి మనం బయటకు పోయి వచ్చినాం. ఆ స్టేట్మెంట్ చేసి మనకు లేదు. మనం ఎట్లా మాట్లాడతాం? ఆ మాట చెప్పకూడదు కదా. కష్టం ఉన్నప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీకి ఊపొచ్చింది, ప్రజలు తన వైపు నిలబడ్డారు. ఎస్, రేవంత్ రెడ్డి కరెక్ట్ గా ఉన్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, కేసీఆర్ ని దీటుగా కొట్టడగలుగుతాడు, మనం తనతో జత కడతామని చెప్పేసి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పనిచేశారు. చేసినప్పుడు ఆయన నాయకత్వాన్ని బలపరిచినారు. మరి ఇవాళ ఎందుకు ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను నేను. సో ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే ఆయన ముఖం చూసే ఓట్లేశారు. ఆయన పని చేశాడు, అందరికి చేసే విధంగా పని చేశాడు. అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకు గాలిగా ఇట్లా చిల్లరగా తీసి పడేసినట్టు? తిరుపతి గారు ఒక్కటే అండి, ఇవాళ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి పొజిషన్ లోపల రేవంత్ రెడ్డి గారు లేరు. వారికి ఒక పదవి ఉంది, ముఖ్యమంత్రి పదవి ఉంది. ప్రజాపాలన చేస్తాను వచ్చిండు, 6 గ్యారెంటీలను ఊదరగొట్టారు. అవి ఇంప్లిమెంట్ చేస్తే ఒప్పుకుంటారు ప్రజానికం. సంగారెడ్డిలో పోయాం, నా పరిధిలో అంటాడు, ఇక్కడికి పరకాలకు వచ్చేసామో నేనే టికెట్ ఇస్తున్నట్టు. నేను నిలబడను, నా భార్య నిలబడుతుందని జగ్గన్న చెప్తున్నాడు. జగ్గన్న చెప్పినటువంటి దానికి ఆ విషయం చెప్పారు ఇది అని చెప్పలేదు. మీరు అది అర్థం చేసుకోండి ఎందుకు అన్నారు అన్నది. ఇందిరక్క నన్ను మాట్లాడాను ప్లీజ్. ఇలా అలా మాట్లాడడం వల్ల ఈ యొక్క ఆమె ఆ అమ్మాయికి కోపం వచ్చింది, ఆమె కంటెస్ట్ చేయాలనుకుంటుంది. ఆమె ఏదో మాట్లాడింది, ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి వారి తల్లి గారైనటువంటి కొండా సురేఖ గారికి ఇచ్చారు. అది ఎంతవరకు సబబు అనేది విఘ్నులు ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అసలు కూతురు చేసిన కామెంట్లకు తల్లికి ఇవ్వడం అనేది అది వారి యొక్క పార్టీ యొక్క అంతర్గత విషయం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు నేను స్పందించాలనుకుంటున్నా. ఆ అమ్మాయి ఏమో 38 ఏళ్ల అమ్మాయి రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడొచ్చా, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని మాట్లాడొచ్చా అని సోదరి ఇందిరా శోభన్తో సహా అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను అది విన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎంత అండి, కేసీఆర్ గారు ముందు 14 ఏళ్ళు ఉద్యమం చేసి చావు నోట్లో తలబెట్టి సబ్బండ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీలను ఐక్యం చేసేసి నై తెలంగాణ అన్నోళ్ళతో జై తెలంగాణ కొట్టించి తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన తొలి ముఖ్యమంత్రి. దేశంలో అగ్రశ్రేణిలో అభివృద్ధిలో సంక్షేమం నిలబెట్టినటువంటి గొప్పవి. ఆ వ్యక్తి గురించి ఏంటంటే ఆ వ్యక్తి చావు కోరుకునే విధంగా, ఆ వ్యక్తిని ఇష్టం ఉన్నట్టు ఫామ్ హౌస్ లో పండుకుంటాడు, అదంటాడు ఇదంటాడు, తాగుతాడు ఇదంటాడు అదంటాడు. కేటీఆర్ గారు ప్రపంచాన్ని చూసి వచ్చిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాలి. హైదరాబాద్ సిటీని ఒక న్యూయార్క్ నగరం లాగా తీర్చిది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయి చూస్తారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని వైట్ ఛాలెంజ్ అంటూ అదంటూ ఇదంటూ ఇదే కొండా సురేఖమ్మను ఉసిగొలిపి ఆయన మీద ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగత కామెంట్లు చేపించి మళ్ళీ అమ్మాయి మంత్రి గారు మళ్ళీ తను తప్పు తెలుసుకుని క్షమాపణ కూడా చెప్పారనుకోండి. ఆఫ్ కోర్స్ ఇవన్నిటికీ ఆజ్యం పోసిన వ్యక్తి, ఒక కంపు రాజకీయానికి తెరలేపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన దేశంలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయనని ఎన్ని మాటలు ఎవరన్నా కూడా తక్కువేనండి. ఆయన భాష, వేషం, ఇలా వేషధారణ. లండన్ పోతే ఏం వేషధారణ అండి? అంతకుముందు పోయి అక్కడికి పెట్టుబడి తీసుకొని పోతే షర్ట్ ముడేసుకుంటాడు అంటే కింద మన రాష్ట్రం పరువు తీస్తున్నాడు. రాష్ట్రం క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్ లాగా తయారని చెప్తున్నాడు. ఈ దేశం లోపల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ పోతే దొంగలు చెప్పులు ఎత్తుకపోయి దొంగలను చూసినట్టు చూస్తున్నారంటాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన వ్యక్తి, రాష్ట్రం పరువు తీసినట్టు వ్యక్తి. ఆయన యొక్క ఆయన ఏదో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇష్టం ఉంటే మాట్లాడంటే దాంట్లో అర్థం పర్థం ఉంది. ఏంటంటే భావోద్వేగాలు పెంచి ఒక ఓట్ బ్యాంక్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో నేను కేసీఆర్ గారు కూడా మాట్లాడారు.
చేసిన మాట్లాడిండు. అప్పులు అనేవి ఇవ్వాలి, నేను చెప్తున్నాను మండలైన ప్రజలకు అవి భారమైన ఇందిరక్క నన్ను మాట్లాడివ్వండి. కేసీఆర్ గారు కూడా మాట్లాడారు పలు సందర్భాన ఉద్వేగపూరితంగా మాట్లాడారు, ఉద్యమ టైంలో మాట్లాడారు, భావజాలను వ్యాప్తించడంలో ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత చండాలమైన భాష, కనుగుడ్లు బీకు గోళీలు వేసుకుంటాం, గోళీలాగా ఆడతాం, మెడలో పేగులు వేసుకుని తిరుగుతాం, ప్రతిపక్ష నాయకులు సాగు కోరుకుంటాం అనే విధంగా మాట్లాడారు. ఇంత నీచమైన భాష, భాషను మాట్లాడే ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండి ఉండడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారు స్పందించాలా? ఇద్దరు అసలు సబ్జెక్టు పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఇది సబ్జెక్ట్ ఎక్కడ డిబేట్ అయినామండి? హలో హలో మీరు సన్నాయిలో కుళ్ళకొద్దు. సబ్జెక్ట్ ఎక్కడ డిబేట్ అయినా? సబ్జెక్ట్ డిబేట్ కాలే. సబ్జెక్ట్ డిబేట్ కాలేదు. సబ్జెక్ట్ మేము డిబేట్ కాలే. మేము మాట్లాడుతుందే మీరెక్కువ తిట్టారని మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే ప్రసాదరావు గారు అలా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నానండి, సుష్మితా పటేల్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ గారికి ఏదైతే వాళ్ళు క్రమశిక్షణ నోటీసులు ఇచ్చిర్రో